హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో శుభవార్త అయితే అందించారండి. రైతుల ఖాతాల్లోకి మరో 2 రోజుల్లో 680 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయబోతున్నారు. ఇక రైతులకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఈ విడుదల చేసిన 680 కోట్లు ఏ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నారు అన్న విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తగా వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం 680 కోట్ల నిధులు ఒక 2 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగిందండి. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారండి. రైతన్నలతో మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలు, గోదావరి వరదలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా 1680 కోట్లు బకాయిలు ఉంచిందని మంత్రి తెలిపారు. వారం రోజుల్లో ధాన్యం బకాయిలు 680 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి అయితే తెలిపారండి. అక్కడ పర్యటించిన మంత్రులు ఏపీ మంత్రులు ఉన్నారో వాళ్ళు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వంగలపూడి వనిత, వాసంశెట్టి సుభాష్లు. వీరు తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించారు. అలాగే వరద ముప్పునకు గురైన వరిచేలు, దెబ్బతిన్న ఏటిగట్లను పరామర్శించారు. ప్రతి ఏటా వచ్చే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అయితే చూపుతామన్నారండి. అలాగే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ సాయంగా 25 కిలోల బియ్యం, నిత్యావసరాలను మంత్రి రామానాయుడు స్వయంగా అందించారండి. ఈ ధాన్యం బకాయిలు 680 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి మరో వారం రోజుల్లో విడుదల చేసి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలియజేశారండి. ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మిన రైతన్నల ఖాతాల్లో అయితే ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.